ఇంకా చాలు. ఇది నాది. మా చూడు అన్నం కూడా కొట్టేద్దాంరా. పాపం చిన్న పిల్లాడు. అయ్యో నాకు ఆకలిస్తుంది నాన్న. కరెక్టేనమ్మా, ప్రేమగా అడుగుదాం. ఓకేనా? ముందు అడుగు. నేను అడగాల? నాన్న బాబు, మీ అమ్మ ఇంట్లో లేదా? లేదు. వీళ్ళమ్మ లేదంట్రా. ఇదే మంచి సమయం, బాగా కొట్టి అదంతా లాగేసుకుందాంరా. కొట్టకుండా మెల్లగా అడుగుదాం అమ్మా, పాపం చిన్న పిల్లాడు. అవునా? అప్పుడు నువ్వే అడుగు, నాకు తెలియదు. ముందు అడుగు, తర్వాత నేను అడుగుతా. నిజంగా? బాబు, నాన్న బాబు, నీకు రూపాయి ఇస్తాన్రా, వెళ్ళి జీళ్లు కనుక్కుంటావా? నీ అన్నం నేను చూస్తూనే ఉంటాను. ఇవిగో జీళ్ళు. బాబు, నీకు 5 రూపాయలు ఇస్తాను, నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్ కొనుక్కొచ్చుకుంటావా? ఇదిగో కూల్ డ్రింక్. వీడు మనకన్నా అడ్వాన్స్ గా ఉన్నట్రా. రే బాబు, నీకు 10 రూపాయలు ఇస్తా. ఎర్రకల్ల జోడు కొనుక్కుంటావా? కళ్ళజోడా. అమ్మా, వీడు బాబులకే బాబులో ఉన్నాడు. వీడితో ఇలా కాదు గాని డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేద్దాం. అమ్మా, అడుగమ్మా. ఏం మాట్లాడకుండా మర్యాదగా అన్నం మొత్తం నాకు ఇస్తావా లేదా? ఇవ్వను. ఏమైందిరా? ఇందాక మాకు బాగా పెట్టావు. గీత దాకా పెట్టాను, ఇందాక తిన్నారు కదా. అయ్యో, ఆ గీత దాకా ఎందుకు ఇచ్చావురా? కుక్క నాకింది అక్కడ దాకే. నాకు ఆగలేస్తుంది. చిచి, యాదవ జన్మ. తాగుదామంటే క్వార్టర్ లేదు, తిందామంటే చికెన్ లేదు. చివరికి ఈ బతికే కంటే ఏ కల్తీ మందు తాగి చావటం బెటర్. అంటే అమ్మా, అన్నయ్య ఉద్దేశం తాగడానికి వాటర్ లేదు, తినడానికి చిప్స్ లేవు అని. అది నిజమే నాన్న. అందుకే ఆ ఫుడ్ కట్ చేస్తే గాని, ఆ ఫుడ్ కట్ చేస్తే వచ్చే బాధలేంటో ఆ పొట్టోడు మనకి మన పొట్టకి అర్థమయ్యేలా చెప్పాడు నాన్న. గోడెంకి వచ్చా గానీ మేడం గారిలో మార్పు రాలేదు. పోనేలే, ఒకందుకు ఇది కూడా చాలా మంచిది. ఏంటన్నా మంచి? కడుక్కోడానికి ఆకులు, కట్టుకోవడానికి ఆకులు ఇస్తున్నారే గాని తినడానికి ఆకుకూరలు కూడా ఇవ్వట్లేదు. ఇలా అయితే పండుడాకుల్లో రాలిపోతాందన్నా. రాలిపోవడం కాదురా, ఎగిరిపోతాం. అయ్యో, వాళ్ళ మాట దాటితే పిచ్చి కుక్కల్లా పీకేస్తారా? అలా అని ఆకలితో చావమంటారా? పస్తులతో చంపేస్తారా? అయ్యో, ఏం చేయమంటారే? బయటకు వెళ్ళి దొంగతనం చేయమంటారా? అమ్మా, ఏమన్నావమ్మా? ఏదో ఫ్లోలో బయటకు వెళ్ళి దొంగతనం చేయమంటారా అన్నా. అమ్మా, నువ్వు సూపర్ అమ్మా, భలే ఐడియా ఇచ్చావు. ఏంటి నాన్న మరేది? చెప్తానమ్మా, అందరూ కొంచెం దగ్గరికి రండి. అమ్మా, టైం ఆల్రెడీ 9 దాటిందమ్మా. ఇప్పుడు గూడెల్లో అందరూ నిద్రపోతున్నాం. మనం ఇప్పుడు బయటికి వెళ్ళి ఈ గూడెల్లో ఓ కోడిని పట్టుకుని దాన్ని కూరొండుకుని తినేసామనుకో, ఎవ్వరికీ తెలీదు. ఒకవేళ తెలిసినా ఆ నేరాన్ని బసంతి మీదకి తోసేస్తాం. ఎలా ఉంది ఐడియా? అయ్యో, నువ్వు సూపర్ నాన్న. ఇదిగో, ఎవరూ చూడకుండా వెళ్ళి వేసేద్దాం పద. అమ్మ అనసూయత్త కొడుక, గూడు వచ్చినా నీ బుద్ధి మారలేదా? చెప్తాను సంగతి.
వదినా పదండి పదండి. ఉంది. ఒరే రంగా బద్రి, మీరందరూ జాగ్రత్తగా చూడండి రా. ఆ ఎదురు గుడిసె ముందు గంప కింద ఒక కోడిని చూశాను రా. అవునత్తయ్య గారు, బాగా అట్టంగా కలిసిపోయింది. కోసుకుంటే పండగ చేసుకోవచ్చు. ఇది మనందరం పెడితే వాళ్ళకి అనుమానం వస్తుంది. ఒరే రాంబాబు, నువ్వు వెళ్ళి తీసుకురారా. అలాగే నన్ను జై ఆశీర్వదించమ్మా. చిరంజీవి. ఏయ్, 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 ఛీ! నువ్వు వెళ్ళి దొంగను పట్టుకోవడానికి కాదురా, దొంగ కోడిని పట్టుకురావడానికి వెళ్ళ. వెళ్ళ. ఏంట్రా నిగ్గు తీసుకుని వెళ్తున్నాడా? అమ్మో, ఏమైంది అలా అరిచావు? ఓరే ఆ కోడి నా ఏలు కొరుకుందిరా. ఒరేయ్, కోళ్ళు ఎక్కడైనా పొడుస్తాయి గాని కొరకడం ఏంట్రా నీ బొంద? అమ్మా, నువ్వేంట్రా? అన్నకి తాగింది దిగినట్లేదు. అయ్యో, నేను వెళ్తాను చూడు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఓ, జాగ్రత్త. వెళ్ళు. బస్తాన సవాల్. కోడి చేయగలుగుతున్నావేంట్రా? ఏమండి, మళ్ళీ మిమ్మల్ని కూడా కోడి కొరికిందా? కోడి కొరికిందా? నువ్వే మగాడివిరా. నేను వెళ్తాను చూడు దాని దాసాక నేను చూస్తాను. ఎందుకురా నాన్న? అమ్మా, ఇదేదో తేడాగా ఉందమ్మా. ఆ. అదేంటో తెలియాలంటే నేనే వెళ్ళాలి. జాగ్రత్త నాన్న, జాగ్రత్త. నాన్న చేతు, వదిలేయ్, వదిలేయ్. ఇదిగో కోడి ఇక్కడ ఉంది, దొరికింది. దొరికిందా? అబ్బా, ఏమా, కోడి దొరికిందా? నాన్న, కోడి దొరికింది. వారి పిరికి వేదవలారా. అనసూయ, ఇక లాభం లేదు. మీరు వెళ్తారా? నిన్ను వెళ్ళమని చెబుదామని. మీరు మూసుకోండి. ఓసేలత, నువ్వు వెళ్ళి పట్టుకోవే. వెళ్ళు. రావే రావే.
మధుమతి కోడిని పట్టావు పీక పిసికి చంపుతా. అమ్మో చంపొద్దు మధు, నీ మీద ఒట్టు. నా మీద ఒట్టేస్తావి నిన్ను. అయ్యయ్యా ఏమైంది? అత్తయ్య గారు అది పారిపోయింది అత్తయ్య గారు. చిచి పరిగెత్తలేక పారిపోయిందని చెప్తున్నావా? ఏయ్, మీరంతా ఉండండి, నేనే వెళ్తాను. అత్తయ్య గారు మీరు ఉండండి, ఆ కోడి సంగతి ఏంటో నేను తేల్చుకొస్తాను కదా. ఒసే తింగరదానా, నువ్వే బొచ్చు పీకిన కోడిలాగా ఉంటావు. నీకెందుకు ఈ పోరాటాలు? Shut up, రంగా. చూడు ఈ శిరీష టాలెంట్ ఏంటో చూడు. ఒసే తింగరదానా, కోడి వెళ్ళు వెళ్ళమ్మా, వెళ్ళు. కోడి 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 నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని. అవునే, నేను ఇక్కడే ఉన్నాను. నన్ను చేద్దు మధు ప్లీజ్. మధు ప్లీజ్ మధు, నీకు దండం పెడతాను, నన్ను కొట్టొద్దు. ఆవిడికి నా గురించి చెప్పినావో చంపేస్తా. మళ్ళీ కోడి గురించి వచ్చావో చిచ్చి, నేనెందుకు వస్తాను మధు, అత్తయ్య గారిని పంపిస్తాను. ఎందుకు? మా ఇద్దరిని కొట్టి ఆమెను కొట్టకపోతే బాగోదు కదా, అందుకని. వెళ్ళు వెళ్ళు. ఏంటే కోడి కోడి అంటూ వెళ్ళావు? కోడేదే? కోడి దొరకలేదు అత్తయ్య గారు. ఆ కోడి మీ అందరికి ఎందుకు దొరకట్లేదే? పైగా పొడుస్తుంది అంటున్నారు. బాగా పొడుస్తుంది అత్తయ్య గారు. అవును, నన్ను కూడా పొడిచింది అత్తయ్య గారు. అయ్య, ఇదంతా కాదే, దాని సంగతి నేను 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 తెలుస్తా. కోడి, మా వాళ్ళని పొడవటం కాదే, దమ్ముంటే నా జోలికి రా. ఏంటే ఈ అనసూయని చూడగానే భయం వేసిందా? భయపడి దాక్కున్నావా? పిర్రికి పంద, బయటికి రావే. రావా రావా రావా? ఎక్కడుంది ఇది? దొంగతనం చేయడానికి వచ్చావా అత్తా? కోడి దారి తప్పిపోతే వెతకడానికి వచ్చాను. దారి తప్పింది కోడి కాదు, మీరు. నేను మిమ్మల్ని దారిలో పెడతా. లేకపోతే కోడిని చంపేసి మా మీద నెట్టాలనుకున్నారా?
అమ్మో గిట్ట మార్చాలి. చీ, 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 చీ. కోడిని పట్టడం ఏంటో గాని చావు తప్పి కన్నీళ్ళ లొట్టపోయింది. కోడి మిమ్మల్ని పొడవలేదు అత్తయ్య గారు? చంపేస్తాను దొంగ మొహం దారా. ఆ మధు కనిపించిందని చెప్పొచ్చు కదే. అంటే మా ఇద్దరిని కొట్టింది, మిమ్మల్ని మాత్రం ఎందుకు వదిలేయాలని చెప్పలేదు అత్తయ్య గారు. అమ్మా సాస్ ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? బసంతి గారు, పొద్దున్నుంచి పొట్ట ఖాళీగా ఉంది కదా, ఆకలితో నిద్ర పట్టి చావట్లేదు. తినడానికి ఏమైనా పెట్టిస్తారా? తిననీకి పెట్టలేను గాని తినిపించే మార్గం చెప్తాను. ఈ గూడెంలో పురచేయి దేవి అని ఒక ఆవిడుంది. మీలాగే వడ్డీలకి అప్పులు ఇచ్చేస్తూ ఉంటుంది. ఆవిడ దగ్గరికి వెళ్తే అప్పెత్తుంది. ఆ డబ్బుతో ఏమైనా తినొచ్చు. చాలా థ్యాంక్స్ అండి. ఇంతకీ ఆవిడ ఎక్కడుంది? సూపెత్తాను రండి. పదండి. రండి. ఏమే ఈడే ఉంటాను. ఏమే నా మొగుడికి కంటి జబ్బు వచ్చినాదని, నా పిల్లోడికి పంటి నొప్పి వచ్చినాదని నా కాడ అప్పు తీసుకుని తప్పించుకుని తిరుగుతావా? వడ్డీ అడిగితే హరికథలు చెప్తావా? హరికథలు. ఈ పురిసేదేవి ఎడం చేత్తో అప్పెత్తది, ఆ అప్పు తీర్చకపోతే కుడి చేత్తో కుమ్మేత్తది. ఆఖరిసారి అడుగుతున్నాను, అప్పిస్తావా సంతావా? అమ్మా నీకు దండ పెడతానమ్మా, నిజంగా నా దగ్గర డబ్బు లేదమ్మా. ఓ అలాగా, నా దగ్గర దయ్యాదాచిన్నా లేవు. రే మర్యాద రామన్నా, దీనికి మర్యాద చెయ్యాలా? తీసుకురారా. ఏంటి వదిలేసేది? నోరు తెరవే, నోరు తెరవు. నాలుగు బయట పెట్టు. తెరవే. పెట్రా. పెట్టు. నన్ను మోసం చెయ్యాలని చూస్తే శిక్ష ఇలాగే ఉంటది. ఆడదానివి కాబట్టి వాత నాలుక మీద ఎట్టా. అదే మగాడయ్యుంటే కళ్ళల్లో ఎట్టుండేదాన్ని. ఓ నెల రోజులు తిండి లేక, నీళ్లు తాగలేక, ఆఖరికి మాట కూడా మాట్లాడలేక నాకు చేసిన మోసానికి ఏడవాలి. వచ్చే నెల వడ్డీలు తీసుకొచ్చి నా ఇంట్లో కట్టాలా? ఎల్లవే. అయ్యో ఏమైంది? ఎవరు నువ్వు? ఛీ! ఏంటి నా మీద పడుతున్నావు? కళ్ళు కనిపించట్లే నీకు? ఏంట నల్లగీత? నానే వాతెట్టాను. అయ్యో నువ్వు పొట్టాడు పెళ్ళాం కదా. అబ్బే అదేమీ లేదు. మీరుండండి అత్తయ్య గారు, ఆ వాత ఎందుకు పెట్టావని. పురసీదేవి ఎవరైనా మోసం చేసినా, అప్పు తీసుకుని ఎగేసినా, వడ్డీ కట్టకపోయినా అలా నాలుగు మీద వాతెట్టేత్తది. ఏంటి ఇది? లత, అప్పులు వసూలు చేయటంలో మనకంటే వైలెంట్ గా ఉంది. మనకేం ప్రాబ్లం లేదు కదా. అబ్బే మన వల్ల దానికి ప్రాబ్లం లేకపోతే చాలా అత్తయ్య గారు. అది ముదురైతే మనం వీర ముదురున్నాం. అదే నిజమేలే. ఒసేయ్, అది మాస్ అయితే మనం ఊర మాస్. ఏటి బసంతి ఇయ్యాలప్పుడు ఏడకొచ్చినావు? మా అత్త గుంతకి కాసంత అప్పు కావాలంట. అప్పా? అవునండి. పేరు? సూయ అనసూయ దేవి. నా పేరు పురచేయి దేవి. అదేం పేరు? అన్ని పనులు ఎడం చేత్తో చేస్తానని ఆ పేరెట్టారు. కుడి చేత్తో చేసుంటే కుడి చెయ్యి దేవి అని పేరు పెట్టేవారా? నాకు ఎటకారం నచ్చదు.
కొంచెం ఉప్పు వేసుకొని వాడి చూడండి, అదే నచ్చుతుంది. ఏటి ఎటగారం మా ఇంట్లో అదే వాడతాం. కరెక్ట్. ఓ సోస్. సాలే వచ్చిన పని చూసుకోండి. అమ్మా నాకొక 10,000 అప్పు కావాలి. కూర చేయదేవి. ఆ? ఏటే గుంత ఏటన్నావు? కూర చెయ్యి పచ్చడి చెయ్యి కాదు, పొర చెయ్యి. ఏమండి ఏదో ఒకట్లేండి, ముందు అప్పు సంగతి చూడండి. తాకట్టుగా ఏమెడతారు? తాకట్ట. అదేటి బసంతి, అప్పివ్వాలంటే ఏదైనా తాకట్టెట్టాలని నువ్వు చెప్పలేదా? మర్చిపోన్నాను. ఇదిగో తాకట్టు లేకుండా పైసా కూడా ఇవ్వదమ్మా. ఏం తాకట్టు పెడదామబ్బా?